జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జూన్ 2026 మీకు ఎలా ఉందంటే ఒక జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. అదేంటంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది, జన్మ శనికి వచ్చినాడు. జాక్పాట్ అంటే గురు భగవానుడు ఆ శని భగవానుడితో కొలాబరేట్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఈ రాశిని అంటున్నారు. పట్టిందల్లా బంగారం అండి మీనరాశి వారికి. ఈ నెల మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశికి ఈ నెల యోగమే. మీనరాశిలో ఆధ్యాత్మికత ఆలోచన, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం అనే నెలగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుస్తారు. గురువు అనుకూలంగా ఉండడంలో అదృష్టం మరియు గౌరవం పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. శని కారణంగా పనుల్లో ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, సమాజంలో ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు వస్తాయి. మెడికల్, ఆధ్యాత్మిక, ఎడ్యుకేషన్, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలం. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. తర్వాత పార్ట్నర్షిప్ లో స్పష్టత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిగా డబ్బులు రావడం బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబం మరియు ప్రయాణాలపై ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పాత బాకీలు కొంతవరకు తగ్గే సూచనలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ విషయంలో నిజాయితీ, ముందుకు వెళ్లే మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం. విద్య మరియు విదేశీ అవకాశాలు, విదేశీ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, మెడికల్, రీసెర్చ్ స్టూడెంట్స్ మంచి ఫోకస్ ఉంది. కళాకారులలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి విద్యార్థుల్లో మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి సమయం ఇది. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చిన నిలిచిపోయినటువంటి ప్రాపర్టీ పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఒక శుభవార్త వింటారు. మంచి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంకా సినిమా రంగం, యూట్యూబ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. కొత్త ఆఫర్లు, కొలాబరేషన్స్ వల్ల అవకాశాలు, మీ క్రియేటివిటీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్ట రంగు పసుపు మరియు సముద్ర నీలం అంటారు చూసారా, నీలం డార్క్ ఎలా ఉంటాయి, స్కై బ్లూ, డార్క్ బ్లూ, అండ్ దిస్ ఆల్ ఆర్ థింగ్. అదృష్ట సంఖ్య 3 మరియు 7.
అదృష్ట తేదీ 3, 12, 21, 30. అదృష్ట దిక్కు ఈశాన్యం. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా ఏదైనా ఒక గురు భగవానుని ప్రార్థన చేయండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. ఓం గురవే నమః అని 16 సార్లు ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు పొందుతారు. విజయవస్తు. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో విశేషంగా జూన్ 2కి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు వీరికి? ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మ. అరుణ కిరణజాలై రంజిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక పీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకరహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః.
అస్మద్ గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ప్రధానంగా మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ మీనరాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, జన్మంలో శని, అదేవిధంగా ద్వాదశంలో రాహు, అదేవిధంగా షష్ఠస్థానంలో కేతు, అదేవిధంగా ప్రస్తుతం చతుర్థంలో గురు సంచారం అవుతున్నదమ్మా. ఈ జూన్ 2వ తేదీన మిథున రాశి విడిచిపెట్టి కర్కాటక రాశికి గురు సంచారం ప్రారంభమవుతున్నది. ఈ కారణం చేత మీనరాశి వారికి ఈ మాసం పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు. ఈ మీనరాశి వారికి ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చమ్మా. ఎన్నాళ్ళ నుంచో కష్టాలతో అనుభవిస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క మాసం చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా కార్య జయం అవడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే కాస్త ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో ఏ కార్యం చేసినా విఘ్నం కలిగినప్పటికీ, విఘ్నం కలిగింది కదా అని కాస్త నిరుత్సాహం పడకుండా పదేగా అదే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి విషయంలో కూడా జయం శుభం కలగడానికి అవకాశం ఉంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి ఈ యొక్క మీనరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా పరీక్షల్లో అన్నింటిలో కూడా ఉత్తీర్ణులయ్యే సూచనలు కనపడుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే విదేశంలో ఉండి చదువుకోవాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క మాసాలలో ప్రయత్నం చేసేవారు, అంటే విదేశంలో ఉండి చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అన్నటువంటి భావన చేసిన వారు, దాని గురించి ప్రయత్నం చేసిన వారికి ఈ యొక్క మాసంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, మరి ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి ఎలా ఉంటుందంట? ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి పంచమంలో గురు సంచారం అయితే అవుతున్నది. అంటే కుటుంబ స్థానంలో గురు సంచారం అవుతున్నది. కుటుంబ స్థానంలో గురు సంచారం వల్ల విశేషమైనటువంటి యోగం అమ్మది. తత్కారణం చేత ఎన్నాళ్ళ నుంచో ఈ వివాహ ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా వివాహ సిద్ధించే యోగం అనేది కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఉద్యోగస్తులకి ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో చేస్తూ ఉన్నతమైనటువంటి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చమ్మా. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కలిగే యోగ్యత కూడా కనపడుతుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కాస్త ఆహ్లాదకరంగానే ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధిస్తూ కుటుంబం అంతా కూడా హాస్యాస్పదమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రతిదీ కూడా జయాలు శుభాలు కలుగుతాయి. మరి పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా అనుకూలంగా ఉందంటారా, చెయ్యొచ్చు అంటారు? ప్రస్తుతానికి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త కొంతకాలం ఈ యొక్క పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసేవారు కాస్త కొంతకాలాన్ని ఆగి తదుపరి ప్రయత్నం చేయడం ద్వారా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో ప్రథమార్థం బాగుందంటారా, ద్వితీయార్థం జ్యేష్ఠ మాసంలో బాగుందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ మాసంలో ఆఖరి కాలం ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుందమ్మా. ఎందుకు అంటే జూన్ 2వ తేదీన గురు సంచారం అనేది మారుతున్నది. ప్రథమంలో ఎప్పుడు కూడా గురువు అనేవాడు మంచి ఫలితాలు ఇవ్వకూడదు, నిదానంగా ఇస్తేనే అది ఫలితాలు బాగుంటాయి. కాబట్టి కాస్త ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే బాగుంటుంది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా వీరికి? గృహయోగం అనేది ఈ యొక్క ఎన్నాళ్ళ నుంచి ప్రతి వాడికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ సొంతింటి కళ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు విజయం ఈ యొక్క ఆ కళని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అయితే ప్రథమంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది? ప్రధానంగా తీసుకుంటే ఆర్థికంగా కాస్త బాగానే ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య రీత్యా మాత్రం ఈ మీనరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా ద్వాదశ స్థానమందు రాహు ప్రభావం వల్ల కాస్త వాహనం నడిపేటప్పుడు, అదేవిధంగా
మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ద్వారా కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు మీడియా ఛానల్స్లో కానీ మీడియా విషయాల్లో కానీ కాస్త ఆచితూచి మాట్లాడడం చాలా ముఖ్యమైనటువంటి సూచన మీనరాశి వారికి. ఎందుకంటే ద్వాదశంలో రాహు సంచారం ద్వారా అంత అనుకూలమైనటువంటి రాహు అంటేనే కాస్త మీడియా సంబంధమైనటువంటి కాదు. కాబట్టి కాస్త ఆచితూచి మాటని నియంత్రించుకొని మాట్లాడడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారో అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా మరి మీనరాశి వారికి ఈ మాసంలో విదేశీ యోగం ఉందంటారా? విదేశీ ప్రథమంలోనే చెప్పుకున్నాం కదమ్మా, మనకి విదేశీ యోగం అనేది మీనరాశి వారు ప్రయత్నం చేస్తే సిద్ధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి వీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కలిసి వచ్చే రోజులు ఏమంటారు? ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి గురువారము, అదేవిధంగా మంగళవారం, అదేవిధంగా సోమవారం వీరికి కలిసి వచ్చే వారాలమ్మ. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా ఆకుపచ్చ. ఎలాంటి రుద్రాక్ష ధరించవచ్చు అంటారు వీళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రధానంగా పంచముఖి రుద్రాక్షమాల ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తముఖి రుద్రాక్షమాల వేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా ఈ మీనరాశి వారు ఈ ఏలినాటి శని ప్రభావం నుండి రక్షించుకోవడానికి ప్రతి అష్టమికి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి మాస శివరాత్రికి కాస్త శివుడికి విశేషంగా మృత్తికా శివలింగం తయారు చేసి దానికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వీరు బ్రాహ్మణులకి సత్కారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతున్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూన్ నెల మీనరాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తుందనే ఒక బెంగ ఉందండి. కానీ నేను చెప్పేది ఒకటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఏవైనా కానీ మనిషికి కొంచెం శ్రమనిస్తాయేమో కానీ అస్సలు ఏమీ లేకుండా చేయదు. అలా అయితే ఇప్పటికి ఒక 80-90 ఏళ్ళ వయసు వ్యక్తి ఒక 3 సార్లు వచ్చేస్తుంది ఏలినాడు శని అప్పటికే. మరి ఆయన అనుభవంలో మరి పూర్తిగా డౌన్ అయిపోయి ఉండాలి కదా. మరి బాగా ఏజ్డ్ పర్సన్స్ కూడా మంచి స్టార్ వింగ్లో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఏలినాడు శని ప్రభావం తగ్గడానికి మాత్రం వీళ్ళు ఎక్కువగా కొంచెం ఏమంటారు, మన ఎర్లీ మార్నింగ్ లేవడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడము, నెగ్లిజెన్సీ చేయకుండా ఉండడం, పోస్ట్పోన్ చేయకుండా ఉండడం అనేది అలవాటు చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇక వీళ్ళకి 1 by 1 చూసుకుంటే కనుక ఎలా ఉండబోతుంది ఏంటనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీనము వారికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి బయట దేశానికి, విదేశానికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి. అతి ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయాలు తొందరగా సెట్ అవుతాయి వీరికి. అయితే 2వ స్థానంలో కుజుడు వీరికి దాదాపుగా ఇప్పుడు మీనరాశి ఎలా ఉందంటే 2లో కుజుడు, లగ్నంలో రాహు, శని 12లో రాహు. అంటే కొంచెం ఏంటి, కొద్దిగా ఏదైనా చాలా అలర్ట్గా ఉండాలి, ఏమాత్రం అలర్ట్నెస్ తగ్గించినా ఇబ్బంది వస్తుందనే దీంట్లో మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు. అదేవిధంగా శుక్రుడు 3లో ఉన్నందుకు కొంచెం కొత్త వాళ్ళ పరిచయం, స్త్రీలకు స్త్రీలు కావచ్చు, పురుషులకు స్త్రీలు కావచ్చు, కొంచెం పరిచయాలు ఏర్పడతాయి 3లో శుక్రుడు ఉన్నందుకు. ఇక గురువు 4లో ఉన్నందుకు కొంచెం వీళ్ళకి ఈ నెల 2వ తేదీ తర్వాత నుంచి కొంచెం గతంలో ఏదైతే ప్రాపర్టీ అనుకున్నారో, స్థలం అనుకున్నారో అటువంటి వాటికి కదలడానికి కొంత మూమెంట్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా వస్తుంది. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టి వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000 15,000 సంపాదించే యోగంలో ఉందా, కొంతమంది 5,000 3,000 సంపాదించారు. 5,000 ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా
అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా, ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా, ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగలా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు, ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు, ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలంటే 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతో పాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఇక 2వ తేదీ నుంచి ఎలాగో గురువు మారిపోతున్నాడు కాబట్టి సంతాన సంబంధించిన విషయంలో కూడా పురోగతి, సంతానానికి మంచి మార్క్స్ రావడము ఇలాంటివి కూడా లభిస్తాయి చెప్పాలంటే. ఇక వీరికి ఈ మీనం వారికి 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి డైలీ వర్క్స్, మీనంలో పుట్టాము, డైలీ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా ఆఫీస్కి వెళ్ళడం దగ్గర నుంచి అని, ఆ డైలీ పనుల్లో ఏది ఆటంకం జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడము, గోవులకు గ్రాసం తినిపించడము చేయడం మంచిది చెప్పాలంటే. ఇక వివాహ సంబంధించిన విషయంలో వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయం అయితే కొంచెం ముందుకెళ్ళే కాంబినేషన్స్ వీళ్ళకి నడుస్తున్నాయి ప్రస్తుతం. మరియు మరొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, సేవా సంబంధించిన విషయాల్లోని ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైనా సరే 12వ స్థానంలో రాహు ఉన్నందుకు అనాథ సేవలు అంటుంటారు చూసారా, అయ్యో అనాథ సేవకి మనకి ఆయన హెల్ప్ చేశాడండి, అలాంటివి చేయడం మంచిదని చెప్తుంది శాస్త్రం. అది ప్రధానంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరియు వీరు ఎక్కువగా కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? పేరు ప్రఖ్యాతులు అంటే ఇక్కడ లగ్నాధిపతి గురువు మిథున రాశిలోకి వెళ్ళాడు. కొంచెం ఏంటంటే గతంతో పోల్చుకుంటే కొంచెం గైడింగ్ నేచర్ కానీ పేరు ప్రఖ్యాతులు రావడం కానీ ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థులకు విషయం కనుక తీసుకుంటే కొంచెం మందత్వంగా ఉంటుందండి. ఇలా లగ్నంలో శని కదా, ఇంట్రెస్ట్ ఉండకపోవడం, నిద్ర రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరియు ప్రధానంగా ఏంటంటే మీన రాశి వారికి 1 సంవత్సరం వరకు ఏలినాటి శని ఉంది కాబట్టి కొంచెం స్లో డౌన్ అవుతూనే ఉంటాయి. చేస్తే సక్సెస్ కూడా ఇస్తుంది, ఏలినాటి శని ఎప్పుడు సక్సెస్ కూడా ఇస్తుంది. అది వీళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్న నరకోశ నరదిశతో అధిక శాతం వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా ఏదన్నా ఒక రెమెడీ ఏదైనా ఉంటుందా గురుగారు? ఒకటేనండి, మీన రాశి వారికి నేను ఇందాక చెప్పిన మంత్రం చేసుకోమనండి. అండ్ ఇంకా బాగా అంటే మంత్రం అయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకోవచ్చు. అదొక్కటి సరిపోతుంది లేండి, ఎందుకంటే శని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది మిగతా వాటన్నిటికంటే కూడా. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎక్కువగా ఎవరిని ఆరాధించాలి గురువు? వీళ్ళు ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచిది చూస్తే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త శని తొలగిపోయే వరకు కూడా కాలభైరవ అష్టకం చేసుకోవడం మంచిది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.